సో నిన్న మన క్లాస్లో మనం ఒక బ్యూటిఫుల్ థింగ్ నేర్చుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఒక ఫంక్షన్ తోటి ఒక ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లాగా క్రియేట్ చేసి దానికి మనము ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూపించాను మీకు. ఓకే, సో చాలా మంది క్లాసెస్లో కానీ చాలా ప్లేసెస్లో నేను కోర్సెస్ చూసినప్పుడు వాళ్ళు అరేస్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ చెప్పేసిన తర్వాత దిల్ కమ్ ఫర్ ఒక్క నిమిషం అండి. ఓకే, సో అన్ని చెప్పేసిన తర్వాత వాళ్ళు ఫంక్షన్స్కి వస్తారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యేదే ఫంక్షన్ ద్వారా, అరే అనేది క్రియేట్ అయ్యేది ఒక ఫంక్షన్ ద్వారా, అంటే ఐ మీన్ టు సే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా. సో ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అని మీకు చూపించేశాను. సో ఇక్కడి నుంచి మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ప్రతి చోట ఆబ్జెక్ట్ 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 అని అంటాం. ఏంటి ఇన్ జావా స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అని అంటారు. అవును, నిజమే, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. కానీ దట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వాట్? ఇప్పుడు అరే ఉంది, అరే ఈజ్ ఆల్సో అన్ ఆబ్జెక్ట్ అని అంటారు. నేను చూపించాను మీకు ఇప్పుడు యాక్చువల్గా. ఇంట్లో వేర్ AR is equal to 12, 23, 34 అని అన్నాం. console.log of type of AR అని కనుక మనం చెక్ చేస్తే what do we get? What is the type of this array అని ఎవరన్నా అడిగి చూస్తే ఎట్లా ఉంటుంది? What is the type of array objects? సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అరే క్రియేట్ చేసిన ఒక ఆబ్జెక్ట్ అనే అంటుంది. సపోజ్ ఇప్పుడు వేర్ br is equal to న్యూ డేట్ ఆఫ్ అని అన్నా. ఇప్పుడు డేటా br అనేది ఏ టైప్ అని అంటే అది ఆబ్జెక్ట్ అనే అంటుంది. దేని ఆబ్జెక్ట్ అంటే అఫ్కోర్స్ అది మనం ఇన్ ద ఫ్యూచర్ చూస్తాం. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు క్లియర్గా చెప్పాను. ప్రతిదీ జావా స్క్రిప్ట్లో ప్రతిదీ ఆబ్జెక్టే. ప్రతిదీ. ఇప్పుడు టైప్ ఆఫ్ br కాదు, టైప్ ఆఫ్ డేట్ అని పెడదాం. It is saying that it's a function. Yeah, it is a function. Date is a function. ఎందుకు date is a function? br is actually an object of, come on, br is a function of, br is an object of what? br is an object of date కన్స్ట్రక్టర్ ఫంక్షన్. బేసిక్గా డేట్ ని యాక్చువల్ గా ఎలా డిఫైన్ చేశారు అని కనుక మనం చూస్తే ఇట్ వాజ్ అ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. దానికి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. నిన్న ఎంప్లాయీ కానీ లేకపోతే చైర్ కనుకుంటే చైర్ కి మనము ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. అసలు యాక్చువల్ గా చైర్ ఎలా ఉంది? వాట్ ఈస్ చైర్? ch1 ఈజ్ ఈక్వల్ టు న్యూ చైర్ ఆఫ్ అని అన్నాను నేను. ch1 ఏంటి? వాట్ ఈస్ ద టైప్? వాట్ ఈస్ ch1? ఇట్స్ అన్ ఆబ్జెక్ట్, రైట్? వాట్ ఈస్ చైర్? Constructor function. Very good. It's a function. It's a constructor function. అదే విధంగా AR is an object. BR is an object. BR is an object of what? Date constructor function or date constructor. Date అనేది predefined function అసలు. Date అనేది predefined function. Date అనేది predefined function. Yes. Okay. Right. ఇప్పుడే మీకు ఒక పాయింట్ అర్థమవుతూ ఉంటుంది. మనము జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ కి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం. బాగుంది, మంచి పాయింట్ అర్థమైంది మీకు. కానీ ఇక్కడ ఇంకొక చిన్న మెలిక కూడా ఉంది. ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ ఈజ్ ఆల్సో, వన్ సెకండ్ అండి, నేను నా వాయిస్ లోగా వస్తుండాలి మీకు.
సో ఇప్పుడు మీకు బెటర్గా ఉందా వాయిస్ ఇంతకు ముందు కంటే? ఇప్పుడే స్లో ఉందండి. ఇప్పుడు స్లో ఉందా? అవును. ఏమండి? సరిపోయింది సార్, క్లారిటీగా వస్తుంది. ఓకే, క్లియర్ గా ఉంది సార్ వాయిస్ అయితే. రైట్. ఓకే, సో అట్లా ఇప్పుడు చిన్న ట్విస్ట్ ఏం ఇస్తానంటే మీకు ఇప్పుడు ఫంక్షన్ కూడా ఒక ఆబ్జెక్ట్ అని ఇస్తాను. మీరు మనిషా మ్యాన్హోలా అంటారు. ఫంక్షన్ ఎట్లా ఆబ్జెక్ట్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఒక చిన్న స్టోరీకి వెళ్ళిపోదాం. మామూలుగా ఒక చిన్న సింపుల్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ప్రతి స్వీట్లో ఉండేది షుగరు, పాలేనండి. ఆల్మోస్ట్ అంతే నాకు తెలిసినంత వరకు అయితే. ప్రతి దాంట్లో అదే గోల. అదే మైదా పిండి కలుపుతాడు, లేకపోతే శనగపిండి కలుపుతాడు, లేకపోతే ఇంకోటి ఏదో పిండి కలుపుతాడు, అంతేగాని అంజీర్ కలుపుతాడు. లేకపోతే అంతకు మించి ప్రతి దాంట్లో ఉండేది అదే. ఇప్పుడు స్వీట్ తోటి కొంతమంది మంచి మంచి ఆర్ట్ ఫామ్స్ని కూడా తయారు చేస్తారు. అంటే మరి ఈ దాంట్లో ఉంటుందో లేదో, మా గోదావరి జిల్లాలో అయితే స్వీట్ ఇవి ఇస్తారు, వాటిని ఏమంటారు అంటే బొమ్మలు ఇస్తారు పెళ్ళికి. ఓకే, ఐ మీన్ టు సే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బట్ ద ఫార్మ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అంటే దాన్ని ఆ రకంగా ప్రిపేర్ చేసి ఇస్తారు అనమాట, ఆ రకంగా తయారు చేసి ఇస్తారు. ఇప్పుడు మనకి డేటా ఉంటుంది, లేదా కోడ్ ఉంది, ఓకే, బిజినెస్ లాజిక్ ఉంది. వీటన్నిటిని ఒక ఫామ్లో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఒక ఫామ్లో రిప్రజెంట్, నేను మళ్ళీ ఇదే పాయింట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను రైజ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది, ఈ డేటాని నేను ఒక అరే ఫామ్లో నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. ఓకే, ఓకే చెప్తాను. ఫ్రోజన్ ఐ డోంట్ నో, దాంట్లోంచి వాటర్ తీసేసి డ్రైడ్ ఫ్రూట్స్, డ్రైడ్ వెజిటేబుల్స్ అని కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లోంచి వాటర్ మొత్తం తీసేస్తారు. వన్స్ యూ రిమూవ్ ద వాటర్ అవుట్ ఆఫ్ ఇట్, అవి ఇంకా పాడవవు. మళ్ళీ ఎప్పుడు వండుకోవాలనుకుంటున్నావు వాటిని తీసుకుని వాటర్ కలుపుకొని వాడుకుంటే అది బాగానే ఉంటుంది. ఎనీవేస్ దట్ ఈస్ అ వే. అంటే సేమ్ థింగ్ని వాళ్ళు ఆ రకంగా ప్రిజర్వ్ చేసుకుంటున్నారు, ఆ రకంగా తయారు చేసుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే డేటాని ఏ రకంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ అరే లాగా మెయింటైన్ చేస్తున్నట్టు కనపడుతుంది. అదే ఇంకొక రకంగా కూడా, ఆబ్జెక్ట్ రకంగా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు డేటాని. ఓకే, లింక్డ్ లిస్ట్ రూపంలో మెయింటైన్ చేసుకోవచ్చు, రైట్. అట్లాగే ఒక ఫంక్షన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలో మెయింటైన్ చేసుకుంటారు. ఐ రిపీట్, ఒక ఫంక్షన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలోనే మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆబ్జెక్ట్ రూపంలో మెయింటైన్ చేయడం ఏంటి? ఇది ఆబ్జెక్టే అని అంటున్నారు కదా, ఇది ఆబ్జెక్ట్ అని అన్నప్పుడు దీంట్లో ఏముంటుంది? ఇప్పుడు CH1 దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అంటున్నారు, దీంట్లో ఏముంది చెప్పండి? ఎవ్రీథింగ్ ఈజ్ కీ వాల్యూ పెయిర్స్గా మనము అనుకుంటున్నాం, రైట్. అట్లాగే ఒక ఫంక్షన్ని మీరు క్రియేట్ చేశారంటే దానికి కేవలం ఇప్పుడు మీరు ఇక్కడ డిఫైన్ చేసిన ప్రాపర్టీసే కాకుండా దాంట్లో ఉండే వాటి అన్నిటినీ కూడాను కీ వాల్యూ పెయిర్స్గా మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. అల్టిమేట్గా అది జరుగుతుంది. ఒకసారి అలా జరుగుతుందో లేదో మీకు చూపిస్తాను. ఇప్పుడు AR అనేది అరే ఆబ్జెక్ట్ అని చెప్తున్నాను, కానీ యాక్చువల్గా అరే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే మీకు ఈ రకంగా ఉండదు. మెమరీలో ఇలా ఉంటుంది, కీ వాల్యూ పెయిర్గానే ఉంటుంది. 0, 12, 1, 23, 2, 34. లెంగ్త్ అని ఇంకొక ప్రాపర్టీ కూడా క్రియేట్ అయ్యి వచ్చింది, లెంగ్త్. ఆ లెంగ్త్ ప్రాపర్టీలో ఉన్న దీన్ని మనం క్రియేట్ చేయలేదు, మనం అపెండ్ చేయలేదు, అయినా సరే ఈ అరేలో ఆ లెంగ్త్ అనే ప్రాపర్టీ కూడా వచ్చి చేరింది. అంటే ఈ డేటాని జావా స్క్రిప్ట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది? హౌ జావా స్క్రిప్ట్ ఈస్ మెయింటైనింగ్ దిస్ డేటా? ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఫామ్ అంటే కీ అండ్ వాల్యూ పెయిర్స్గా మెయింటైన్ చేస్తుంది.
దీని లోపల ఈ ఓకే ఇవే కాకుండా దీని లోపల చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, చాలా మెథడ్స్ అంటాం వీటిని. వాటిని కూడా ఎట్లా మెయింటైన్ చేస్తుంది? కీ అండ్ వాల్యూ పేర్, కీ అండ్ వాల్యూ పేర్, కీ అండ్ వాల్యూ పేర్, ప్రతిదీ కీ అండ్ వాల్యూ పేర్ గానే మెయింటైన్ అవుతుంది. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్స్? ప్రతిదీ కూడా కీ వాల్యూ పేర్ గానే మెయింటైన్ అవుతుంది ఇక్కడ. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఓకే రైట్. ఇంకా డీప్గా వెళ్ళిపోయి అర్థం చేసుకుంటేనండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనలీ ఎక్స్టెండెడ్ టు అన్ ఆబ్జెక్ట్. ప్రతిదీ కూడా ఎట్ ద ఎండ్ మనము ఆబ్జెక్ట్ అనే టాప్ మోస్ట్ ఫంక్షన్కి మనం ఎక్స్టెండ్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ అంటే ఎక్స్టెండ్ అంటే ఇంకా అది లాస్ట్ అనమాట. అది మెల్లగా అర్థమవుతుంది, ఇప్పుడు ఈ రోజే అర్థమవుతుంది. కాకపోతే ప్రోటోటైప్ చైన్ అని అంటాం. అల్టిమేట్గా ఈ చైన్లో మనము దేని ఆబ్జెక్ట్గా మనం మారిపోతున్నాము అని అంటే ఫైనల్గా ఒక ఆబ్జెక్ట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇన్స్టెన్స్గా మారుతాం ఫైనల్గా. దట్ ఈజ్ ఓకే, అది వదిలేసేయండి ఇప్పుడు కాదు. కానీ నా ఉద్దేశం ఒకటైతే క్లియర్గా చెప్పాను మీకు. అరే క్రియేట్ చేసుకున్నా, మీరు ఏది క్రియేట్ చేసుకున్నా జావా స్క్రిప్ట్ దాన్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు, అంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. వై జావా స్క్రిప్ట్, వై ఎవ్రీవన్ సేస్ ఇన్ జావా స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇన్ జావా స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ యువర్ కమెంట్? మీరేమంటారు? యా, ఎందుకు? వాట్ ఈజ్ యువర్ కమెంట్? ఎస్ నో కాదు. Because what you declare in the JavaScript converted as an object. Very good. Whatever you create, for example, an array will be actually maintained and organized as an object. Array data will be maintained and organized as an object with one more property, length, and a few more methods, ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మరి మీకు ఇస్తున్న, నాకు తెలియదు ఆల్ఫాలో ఎట్లా ఇస్తారో గుర్తులేదు నాకు, కానీ బేసిక్గా ఇప్పుడు ఒక నారాయణగూడలో ఒక హోటల్ ఒక ఇది ఉండేది, ఒక బేకరీ ఉండేది కార్నర్లో. అక్కడికి ఎప్పుడు అంటే మేము ఏదైనా బర్గర్ ఆర్డర్ చేసినా, పిజ్జా ఆర్డర్ చేసినా, లేకపోతే ఈవెన్ ఎగ్ పఫ్లు ఆర్డర్ చేసినా, ఏది ఆర్డర్ చేసినా సరే వాళ్ళు ఒక బాక్స్లో పెట్టేసి దాని చుట్టూ అంటే బాక్స్లో పెట్టడం పక్క, అంతేగాని బర్గర్ ఆర్డర్ చేయగానే బర్గర్ ఇట్లాగా చేతికి ఆడో బర్గర్ చేతిలో పట్టుకుని వచ్చి ఆ తిను నోట్లో పెట్టడు. బర్గర్ ఆర్డర్ చేసినప్పుడు ఆ బర్గర్ని ప్రాపర్గా డెలివరీ చేస్తాడు, ఒక బాక్స్ లాగా, ఒక ప్యాక్ లాగా డెలివరీ చేస్తున్నాడు. దాంట్లో సాస్ సపరేట్గా ఉంటుంది, మీకు కావాల్సిన టాపింగ్ సపరేట్, అన్నీ సపరేట్గా వస్తాయి. మీరు వాడుకోడు. సపోజ్ ఇప్పుడు మీకు నిజంగా ఆ సాస్ ఆ రోజు తినాలనిపించలేదు, తర్వాత బ్రెడ్లో వేసుకుని తినాలనిపించింది అంటే సాసెస్ని జేబులో పెట్టుకుని వెళ్ళొచ్చు. ఎనీవేస్, దట్స్ మై పాయింట్ ఈస్ హౌ డూ దే సర్వ్, హౌ డూ దే ఆర్గనైజ్. మనం ఇట్లాంటి ఒక డేటాని మెయింటైన్ చేస్తున్నాం అని అంటే దాన్ని డేటాని మనము ఆర్గనైజ్ చేసుకోవాలంటే దాన్ని ఎలాగా ఆర్గనైజ్ చేసుకుంటుంది జావా స్క్రిప్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ ఫామ్లో ఆర్గనైజ్ చేసుకుంటుంది. యా ఓకే, ఇంకా మనము ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్ది ఇంకా మంచి పాయింట్స్ వస్తాయి మనకి. తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఓకే, ఇప్పుడు బిఆర్ అనేది ఉంది. బిఆర్ ఈజ్ ఆల్సో అన్ ఆబ్జెక్ట్. ఇది ఎట్లా మెయింటైన్ అవుతుంది సార్? సో డేట్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో పెట్టుకుంటుందా అంటే ఎస్. యాక్చువల్గా దీంట్లో ప్రాపర్టీస్ ఏం లేవు, కానీ మెథడ్స్ సూపర్ ఉంటాయి. గెట్ డే అని, గెట్ మెథడ్ అని, ఇవన్నీ కూడా వీటిని బైండ్ చేసేసింది. యాక్చువల్గా ఈ బిఆర్కి కొద్దిగా మీరు, నేను తొందరపడి చెప్పకూడదు, మీరు కూడా తొందరపడి వినకూడదు.
వేర్ బిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ ఆఫ్ అనగానే మీకు ఏం కనపడ్డాయి బిఆర్లో? ఏం కనపడ్డాయండి బిఆర్లో? Get date, get Different ఏమనొచ్చు functions. మనం వాటిని మనం మెథడ్స్ అనొచ్చా? ఓకే. Yes. సో ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగానే వేర్ బిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ ఆఫ్ అనగానే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది మనకి? లేకపోతే డేట్ అనే ఆబ్జెక్ట్, డేట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేసింది ఇక్కడ? మెథడ్స్ అన్ని అపెండ్ చేసుకుంది. అది నాకు ఆ వర్డ్ వెయిట్ చేస్తున్నాను నేను ఆ వర్డ్ కోసం. డేట్లో డిఫైన్ చేసిన మెథడ్స్ అన్నీ కూడా బిఆర్కి అపెండ్ చేసింది, అంతేనా? యా, వెరీ గుడ్. అట్లాగే ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 12, 23, 34 అనగానే ఏం చేసింది? యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటేనండి, నిన్న చూపించాను మీకు న్యూ array of చెప్పండి, ఇది యాక్చువల్ సింటాక్స్ మీకు. సేమ్ అవుట్పుట్ సేమ్. ఇప్పుడు చెప్పండి, న్యూ అరే ఆఫ్ అనగానే ఇక్కడ ఏం చేసింది ఈ అరే అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్? ఈ array తాలూకు మెథడ్స్ అన్ని అపెండ్ చేస్తాం. వెరీ గుడ్. మెథడ్స్ అని కాదు, దీనికి పాస్ చేసిన డేటాని, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ని, ఇంకా కొన్ని మెథడ్స్ ని వీటికి బైండ్ చేసేసి ఇచ్చేసింది, అంతేనా? Yes, sir. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? దాన్ని ఏమంటారు? ఆ ప్రాసెస్ ని ఏమంటారు? Process. ఇది what is that called as? Encapsulation. What is encapsulation? Encapsulation అంటే మీనింగ్ ఏంటి? The action of enclosing something in or as if in a capsule. ఓకే, ఇది నార్మల్ డెఫినేషన్. జావాలో ఎన్క్యాప్సులేషన్ ఏంటి? A combination of methods and data types and everything together. Encapsulation is a one second. Encapsulation is defined as wrapping up of data under a single unit. It is the mechanism that binds together code and the data it manipulates. ఇక్కడ చూడండి, ఈ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ ద మెకానిజం దట్ బైండ్స్ ద డేటా అండ్ ద కోడ్. ఐ మీన్ టు సే ద లాజిక్ which can modify the data. Other way to think encapsulation is it is a protective shield that prevents the data being accessed by the code outside the shield. అది ఇంకా కొద్దిగా బెటర్గా అర్థం చేసుకున్నప్పటికీ అది అవసరం. కానీ ఈ పర్టికులర్ పార్ట్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేసినట్టు ఇప్పుడు సరిపోతుంది మనకి. ఇక్కడ వికీపీడియా ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఎన్క్యాప్సులేషన్ రిఫర్స్ టు ద bundling of data with the methods that operate on the data. Bundling of data with the methods that operate on the data. దీని తర్వాత రిస్ట్రిక్షన్ ఆఫ్ యాక్సెసింగ్ ద డేటా ఈజ్ ఎన్క్యాప్సులేషన్ అనేది తర్వాత పార్ట్. ముందు మనం ఇక్కడ మనం చేస్తున్న పని ఏంటండి?
అక్కడ చేస్తున్న పని ఏంటి? ఎన్కాప్సులేషన్. మనం చేస్తున్న పని అక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే యాక్చువల్గా ఎన్కాప్సులేషన్ జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో బై క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఎట్లా? మీ క్లాసు మీరు ఇచ్చిన డేటాని దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ దానికి సంబంధించిన మెథడ్స్ని రెండింటిని కలిపి ఒక యూనిట్గా ఈ ఏఆర్లోకి పాస్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఎన్కాప్సులేషన్. హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్. ఓకే, యా. మీరు సార్ చాలా డిఫరెన్సెస్ ఎట్లా వస్తాయంటే ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎన్ఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ నేను చాలా మందితో డిఫరెంట్ పీపుల్తో ఐఎమ్ ఫ్రమ్ జేఎన్టీయు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ, హైదరాబాద్. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ప్రోగ్రెస్. ఈవెన్ మై బ్రదర్ ఈస్ ఫ్రమ్ జేఎన్టీయు బట్ హీ వర్క్స్ ఫర్ ఐబిఎం విత్ అ వెరీ గుడ్ టీమ్. చాలా పెద్ద టీంతో పనిచేస్తాడు. వాడి టీం మొత్తంలో కూడా ఏ జేఎన్టీ క్యాండిడేట్ కాదు కదా, నాన్ ఐఐటిఎన్ నాన్ ఎన్ఐటిఎన్ లేడు అక్కడ. వీఆర్ హ్యాపీ. కానీ ఒకటి మాత్రం వాస్తవం, బట్ వెన్ ఎవర్ వీ డూ రీడ్ అబ్జర్వేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎస్పెషల్లీ హెచ్టిఎంఎల్ వెబ్ డిజైనర్స్ వీళ్ళందరూ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు అప్లై చేయలేకపోవడం అనమాట. వాళ్ళ అండర్స్టాండింగ్ని అప్లై చేయలేకపోవడం. చాలా మంది చాలా కష్టపడి యాంగులర్ నేర్చుకుని లేకపోతే రియాక్ట్ నేర్చుకుని ఏదో యూఐ డెవలపర్స్గా వెళ్తున్నారు, కానీ అనాలిసిస్ అనేది ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ప్రాజెక్టు ఆర్కిటెక్చర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, లీడ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ వస్తుంది. ఓకే, లేకపోతే 16 సంవత్సరాలకి 17 సంవత్సరాలకి మనం అలాగే ఉండిపోయాము అని అంటే రీజన్ అదే ఏంటంటే మనము ఆ రకంగా అనలైజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎన్కాప్సులేషన్ అనే డెఫినేషన్ని నేను తీసుకుని నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు వై జావా స్క్రిప్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనే పాయింట్కి ఎట్లా లింక్ చేశాను. మీరు అట్లాగే ఇదొక చిన్న స్టెప్, చాలా చిన్న స్టెప్ ఇది. ఓకే, నేను మరీ అట్టర్ బేసిక్ చెప్తున్నాను మీకు. ఇలాంటివి అంటే చాలా ఉంటాయి. మీరు వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేయించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది నిజంగా ఉపయోగపడుతుంది అసలు అంటే ప్రాజెక్ట్ బిగ్ పిక్చర్కి ఉపయోగపడుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనే దాని గురించి. నాకు అరే అంటే ఏంటో తెలుసు, అరే మెథడ్స్ అంటే ఏంటో తెలుసు, అరే మెథడ్స్ని ఆ డేటా మీద అప్లై చేయడం అంటే ఏంటో తెలుసు. అట్లా తెలిసినప్పుడు మీరు కేవలం డెవలపర్స్గానే ఉండిపోతారు. అంతకు మించిది మీరు ఏదైనా చెయ్యాలి, మీకు కావాలి అని అనుకుంటే ఈ రెండింటిని అలా ఎందుకు చేసాం? సపోజ్ ఇప్పుడు మనం ఒక లైబ్రరీ ఫంక్షన్ రాయాలి అని అంటే దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. దిస్ ఈస్ ఎన్కాప్సులేషన్. నిన్న నేను మీకు చూపించాను ఏంటి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎన్కాప్సులేషన్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్ ఇక్కడ ఉన్న డెఫినేషన్ లో సెకండ్ పార్ట్ అది ఏంటి? ఆ సెకండ్ పార్ట్ రిస్ట్రిక్టింగ్ ద డైరెక్ట్ యాక్సెస్, లేకపోతే ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ షీల్డ్ దట్ ప్రివెంట్స్ ద డేటా ఫ్రమ్ బీయింగ్ యాక్సెస్డ్ బై కోడ్ అవుట్ సైడ్ దిస్ షీల్డ్. అంటే ఇక్కడ ఈ షీల్డ్ దాటి దీని లోపల ఉన్న పర్టికులర్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయనివ్వకుండా చేస్తున్నాను. కానీ ఏదైనా కోడ్ యాక్సెస్ చేయాలి అని అనుకుంటే ఆ కోడ్ని తీసుకెళ్ళి ఈ ఫంక్షన్ లోపల పెట్టు. సో అప్పుడు ఆ ఫంక్షన్ మాత్రమే ఈ కోడ్ని యాక్సెస్ చేయగలిగేలా చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనము బయట యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. అని అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ యాక్సెసింగ్ వాట్, దిస్ డేటా. అంటే ఈ డేటాని కేవలం ఈ ఫంక్షన్స్ కి మాత్రమే యాక్సెస్ అయ్యేలాగా రిస్ట్రిక్ట్ చేసాం, అంతేనా కాదా? ఈ రైట్, అలా చేయగలిగిందాన్ని, చేయగలగడాన్ని మనం ఏమంటున్నాము,
ఎన్క్యాప్సులేషన్ అని అన్నాను. ఓకే, కొంతమంది ఇలా కూడా అర్థం చేసుకుంటారు, ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా మెంబర్స్. యాక్చువల్గా సరే, ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు, కానీ దీన్ని కూడా ఎన్క్యాప్సులేషన్ అని అనుకుంటారు. కాకపోతే నేను బిగ్ పిక్చర్లో చెప్తున్నాను, మొత్తం ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసి ఈ పర్టికులర్ మెథడ్స్కి బైండింగ్ చేయడమే ఎన్క్యాప్సులేషన్ అని అంటే. ఓకేనా? రైట్, అట్లా మీరు అనలైజ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం. ఒక ఫంక్షన్ ఉందని అంటే ఇప్పుడు బిహేవియర్. నిన్న కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటే ఏంటో చూసాము, ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఫంక్షన్ బిహేవియర్ అంటే ఏంటో చూద్దాం. బిహేవియర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. నాకు ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ XYZ శ్రీహరి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. శ్రీహరి, మీరు మాట్లాడిన తర్వాత మ్యూట్ చేసుకోండి. ఫంక్షన్ XYZ అండ్ దెన్ దీంట్లో 2 ప్రాపర్టీస్ పెడదాం. ఓకే, ఏం లేదు, ప్రాపర్టీ వద్దే ఉంది, సారీ, console.log of this అని అన్నాను. ఇప్పుడు ఆ దిస్ గురించి మనము దిస్ని న్యూని రెండింటిని కలిపి మనం అర్థం చేసుకోవాల్సింది. console.log కాదు, ఇప్పుడు XYZని కాల్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? what it consists XYZ function. ఇక్కడ కనపడుతుంది కదా, XYZ కాల్ అవుతుంది, ప్రెసెంట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తుంది. అదే దిస్లో ఏముంటుంది? కరెంట్ ఆబ్జెక్ట్ అండి. అదే ఏంటి ఆ కరెంట్ ఆబ్జెక్ట్? Methods ఏమున్నా ఏం లేవు కదా మరి. ఓకే, కామ్ డౌన్. జావా స్క్రిప్ట్ ఆ విషయంలో కొద్దిగా తిక్కగా పనిచేస్తుంది, మామూలు తిక్క కాదు. దిస్ అనే కీవర్డ్కి డెఫినేషనే మార్చి దొబ్బింది. అసలు భూమి మీద పనిచేసే ఏ ఫిజిక్స్ దీని మీద పనిచేయద్దు అని ఏదో గ్రహం మీద చెప్తారనమాట. ఆ విధంగా మార్చేశారు జావా స్క్రిప్ట్ వాళ్ళు దిస్ని. పాపం ఆయన ఎవరో మంచి డెఫినేషన్ చెప్పారు, కాకపోతే అది జావా డెఫినేషన్ సార్, అది ఆ జావా డెఫినేషన్ ఇక్కడ పనిచేయదు పాపం. ఓకే, నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ కన్సిస్ట్ ఆఫ్. బై డిఫాల్ట్ దిస్ ఆల్వేస్ కన్సిస్ట్ ఆఫ్ విండో ఆబ్జెక్ట్. జావా స్క్రిప్ట్ లో డిఫాల్ట్ గా దిస్ లోపల ఏముంటుంది అంటే విండో ఆబ్జెక్ట్ ఉంటుంది. నేను ఫంక్షన్ బయట రాశాను, ఇక్కడ విండో ఆబ్జెక్టే ఉంటుంది. నార్మల్గా ఫంక్షన్ని కాల్ చేసి ఆ ఫంక్షన్లో దిస్ అని అంటే కూడా విండో ఆబ్జెక్టే ఉంటుంది. ఓకేనా? అదే ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని న్యూ అనే కీవర్డ్ తోటి కనుక యాడ్ చేసి కాల్ చేశాను అనుకోండి, సార్ దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, మీనింగ్ తర్వాత వస్తుంది, ముందైతే అబ్జర్వేషన్. దానికంటే ముందు న్యూ అనే కీవర్డ్ పెట్టి కనుక కాల్ చేశాను అనుకోండి, మొత్తం ఫిజిక్స్ మారిపోద్ది మళ్ళీ. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇక్కడ చూడండి, ఇప్పుడు దిస్ లోపల ఏముంది? ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఉంది. ఈ XYZ ఏంటంటే పేరు అనమాట, నీ ఫంక్షన్ పేరు. పేరు చెప్తుంది అక్కడ, అంతే. ఇది ఇక్కడ ఇది ఎంటీ ఆబ్జెక్ట్. నార్మల్గా దిస్లో ఏముంటుంది సార్? విండో ఆబ్జెక్ట్. విండో ఆబ్జెక్ట్ అంటే విండోకి సంబంధించిన ప్రాపర్టీస్, విండోని మనము మేనేజ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి మెథడ్స్ అండ్ విండో మీద పనిచేసే ఈవెంట్స్ అన్ని కలిపి ఉంటాయి విండో ఆబ్జెక్ట్లో. అది విండో ఆబ్జెక్ట్ అంటే, రైట్? నిన్న ఆ పాయింట్ కూడా మాట్లాడాను. మరి ఇప్పుడు ఒక ఫంక్షన్ని న్యూతో కాల్ చేసినప్పుడు దానిలో ఆ ఫంక్షన్ డెఫినేషన్లో ఉండే దిస్ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది? ఆ దిస్లో ఏముంటుంది?
కమన్ ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఇలా ఏం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎంటీ ఆబ్జెక్ట్. ఇది జరిగేదండి వాస్తవానికి. ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి దిస్కి సప్లై అయిపోతుంది. రైట్, ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని తిక్క పనులు కూడా చేస్తుంది ఈ న్యూ. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్ ఆఫ్ అన్నాను అనుకోండి, console.log ఆఫ్ ఎక్స్లో ఏముంటుంది, ఎక్స్లో నేను అసలు యాక్చువల్గా ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయట్లే ఏమండి. ఫంక్షన్ డెఫినేషన్ ఎక్స్లో ఫంక్షన్ డెఫినేషన్ ఉండదు, ఎక్స్లో ఈ దిస్లో ఏం పెట్టామో అదే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే దానికి వాస్తవంగా జరిగేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మీరు న్యూ అనే కీవర్డ్ తోటి ఒక ఫంక్షన్ని కాల్ చేశారో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ దిస్కి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఇచ్చేస్తుంది. రెండోది యాజ్ అ లాస్ట్ స్టేట్మెంట్, అన్ని స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఆ దిస్లో ఏముంటే దాన్నే రిటర్న్ చేస్తుంది. కానీ ఈ పని ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ చెప్తున్నాను, ఈ పని ఎప్పుడు జరుగుతుంది, ప్రతిసారి జరగదు. మీరు ఇక్కడ వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ ఆఫ్ అన్నప్పుడు ఈ పనులు జరగవు. ఏవి, దిస్ అనే ఆబ్జెక్ట్ విండో ఆబ్జెక్ట్ కే పాయింట్ చేస్తుంది, అండ్ ఎంప్లాయ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, సో సారీ చెప్పాలి, ఏం రిటర్న్ చేస్తుంది, ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి దాంట్లో అన్డిఫైన్డ్ ఉంటుంది. దట్ ఇక్కడ పెద్ద పెద్ద క్వశ్చన్ ఏం కాదండి, అది చాలా సింపుల్ పాయింట్. ఎంప్లాయీ ఏమి రిటర్న్ చేయదు ఆటోమేటిక్గా, మీరు ఏమైనా రిటర్న్ చేస్తే రిటర్న్ చేసినట్టు, ఏమి రిటర్న్ చేయకపోతే వైలో ఏముంటుంది, వాట్ డు వి హ్యావ్ ఇన్ ద వై, ఇది పైన పార్ట్. సో లోపల దీని గురించి ఇది పైనకి. సో నార్మల్గా ఎంప్లాయీని కాల్ చేసినప్పుడు console.log ఆఫ్ దిస్ అని అంటే ఇట్ విల్ ప్రింట్ ద విండో ఆబ్జెక్ట్, అండ్ రెండోది దిస్లో ఏముంటుంది, విండో ఆబ్జెక్ట్ ఉంటుంది. రెండోది ఇట్ డోంట్ రిటర్న్ ఎనీ వాల్యూ ఎనీథింగ్. సో కాబట్టి వైలోకి ఏమీ రాదు, ఏమీ రానప్పుడు వైలో ఏముంటుంది, అన్డిఫైన్డ్. అందుకనే అన్డిఫైన్డ్ అని పెట్టింది. ఇది రెగ్యులరే, కానీ ఎప్పుడైతే మనం న్యూ అనే కీవర్డ్ తోటి మనము ఈ అదే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు మొత్తం ఎస్థెటిక్స్ అన్ని మారిపోయినాయి. న్యూ అనే కీవర్డ్ తోటి కాల్ చేయగానే దాని లోపల ఈ ఎంప్లాయీ ఫంక్షన్ లోపల మాత్రమే ఒక దిస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దానికి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. దాని తర్వాత దిస్లో ఏముంటే దాన్నే రిటర్న్ చేస్తుంది అనమాట. ఫైనల్గా అది మనం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా న్యూ అని కీవర్డ్ తోటి చేయడం ద్వారా ఈ పనులన్నీ ఆటోమేటిక్గా దీనికి అప్లై చేయాలి అని జావా స్క్రిప్ట్ తెలుసుకుని ముందే చేసి పెడుతుంది అనమాట మన కోసం. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన దాన్ని ఇప్పుడు స్టడీ చేద్దాం మనం. నన్ను ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, దిస్ ఏం చేస్తుంది సార్, ఎవరండి? మంచి క్వశ్చన్ కదా అది. రాజేష్ చెప్పండి. రాజేష్ ఇప్పుడు మీరు చెప్పండి. దిస్ ఇప్పుడు నేను ఒక చైర్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని న్యూ అనే కీవర్డ్ తోటి కాల్ చేసినాను.
కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుందండి ఫస్ట్ స్టెప్గా దిస్ అనే ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దిస్ అనే ఒక కీవర్డ్కి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో అది నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఏం చేశానంటే దిస్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టీ అని అన్నాను. అంటే ఈ ఆబ్జెక్ట్లోకి నేను ఈ ప్రాపర్టీస్ అన్నిటిని నేను ఇన్సర్ట్ చేస్తున్నా అండ్ ఈ మెథడ్ని కూడా నేను ఇన్సర్ట్ చేస్తున్నా. హలో ఓకే రైట్, అర్థమవుతుందా? దీంట్లో చేసుకుంటున్నాను అనమాట. ఈ దిశలోకి పుష్ చేసుకుంటున్నా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ పుష్ చేసుకుంటున్నాను. ఎందుకు పుష్ చేసుకున్నానంటే అల్టిమేట్గా ఈ ఫంక్షన్ న్యూతో కాల్ చేసిన ప్రతిసారి ఇది ఆటోమేటిక్గా నాకు దిస్ని రిటర్న్ చేసి పెడుతుంది కదా. కాబట్టి ఇప్పుడు చైర్లోకి ఏమొస్తాయి, CH1లోకి ఏమొస్తుంది అంటే దిస్లో ఏముంటే వస్తాయి. దిస్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? ఒక టైప్, డేట్, కాస్ట్, బిల్ URL, కేటగిరీ, గెట్ చేంజ్ మెథడ్, గెట్ ఏజ్, ఇవన్నీ కూడా మనకి ఈ CH1కి అసైన్ అవుతున్నాయి. సో అలాగే CH2కి ఏం అసైన్ అవుతాయి? అదే సేమ్ ప్రాపర్టీ, సేమ్ కాన్సెప్ట్, సేమ్ థింగ్. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరగట్లే. జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, జావా స్క్రిప్ట్ ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్ని చాలా సింపుల్గా తేల్చిపడేసింది. ఒక దిస్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసి మనం అసైన్ చేసినామని అంటే అసైన్ చేయడం ఒక పని, రెండోది దిస్ని రిటర్న్ చేయడం. ఇవి రెండు పనులు జావా స్క్రిప్ట్ చేస్తుంది. అది ఎప్పుడు చేస్తుంది జావా స్క్రిప్ట్? మీరు గమనించాల్సింది నా కర్సర్ని. ఎప్పుడు చేసిద్ది జావా స్క్రిప్ట్ ఆ పని? New keyword is న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అదే డిఫరెన్స్ అంతే. సో ఇక్కడ చెప్పండి సార్. ఇప్పుడు దిస్ లేకుండా మనం యాక్సెస్ చేస్తే వేరియబుల్ డిక్లేర్ చేస్తే అసైన్ చేయొచ్చు సార్. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దిస్? రైట్, మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఏలో ఉన్న వాల్యూ ఏ అనేది యాజ్ అ ప్రాపర్టీగా ఎక్స్లోకి రావాలంటే ఎలా కుదురుతుంది? సరే, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు చెప్పండి. ఎంప్లాయ్ డాట్ ఏ ఎట్లా రాదు కదా. ఎంప్లాయ్ డాట్ ఏ, ఎంప్లాయ్ డాట్ బి అవి యాక్సెస్ అవ్వవు. నో, అవి ఓన్లీ మీకు అవును నార్మల్ ఫంక్షన్ వేరియబుల్స్ అవుతాయి. ఇవి నార్మల్ ఫంక్షన్ వేరియబుల్స్. ఓకే. సో ఆ వేరియబుల్స్ ని this. అందుకనే నేను ఒక నిమిషం అదే పాయింట్కి వస్తున్నా. ఈ నార్మల్ ఫంక్షన్ వేరియబుల్స్ కేవలం ఈ ఫంక్షన్ లోపల మాత్రమే పనిచేస్తాయి. ఓకే. వీటిని మనం బయట ఇన్స్టాన్షియేట్ చేయం. ఆ ప్రాసెస్ ని ఇన్స్టాన్షియేషన్ అంటాం. ఎన్ని ఆబ్జెక్ట్లకు కావాలనుకుంటే అన్ని ఆబ్జెక్ట్లకి మనం సేమ్ డేటాని డంప్ చేయలేము. అర్థమవుతుందా? ఓకే. అందుకనే మనము ప్రతిదాన్ని కూడా దిస్లో ఇంక్లూడ్ చేస్తాము. చేసడం ద్వారా ఆటోమేటిక్గా మనకి రిటర్న్ అవుతుంది కాబట్టి అవన్నీ దీనికి వస్తున్నాయి, దీనికి ఎక్స్ లోపలికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను వేర్ ఏ కనుక రాశాను అనుకోండి, ఇక్కడ ఎక్స్ లోపల ఏ ఉందా? ఎంటీ ఆబ్జెక్టే ఉంది ఇక్కడ. ఓకే, రైట్. అదే ఇప్పుడు నేను ఇక్కడ దిస్ డాట్ ఏ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఇది వదిలేసేయండి, ఇది వదిలేసేయండి, ఆటోమేటిక్గా జరుగుతుంది ఏంటి? ఇప్పుడు దిస్ ప్రాపర్టీని మనం అవుట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు సార్. ఆ ఫంక్షన్ అవుట్ సైడ్ యూజ్ చేసుకోవాలంటేనే మనకి ఎక్స్ కావాలి. ఓకే. ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ దిస్ ని యూజ్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు వేరే ఫంక్షన్ కూడా ఉండొచ్చు కదండి. ఫంక్షన్
అనుకుందాం. ఇప్పుడు 2 ఫంక్షన్లు ఉన్నాయి, ఈ రెండింటిని కాల్ చేశాను. అప్పుడు దిస్ దేనికి పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే ఇండివిజువల్గా దేనికి పాయింట్అవుట్ చేయదు. దిస్ బయట ఎక్కడ దిస్ని మనం కాల్ చేసినా దిస్ విల్ ఆల్వేస్ పాయింట్స్ టు విండో ఆబ్జెక్ట్. దట్స్ ఇట్. ఇది ఎప్పటికీ విండో ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, బయట కాదు. మరి బయట ఈ ప్రాపర్టీస్ని బయట యాక్సెస్ చేసుకోవాలంటే ఎలాగా అనేదే కదా మీ క్వశ్చన్. కదా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఎందుకోసం వచ్చింది మనకి? దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ ద యాక్సెస్ టు ప్రవీణ్ అండ్ 23. ఇప్పుడు మీరు ఎక్స్ డాట్ నేమ్ అన్నాం అనుకో, వాట్ డు వి గెట్? సారీ, ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంప్లాయీ కదా. ఇక్కడ చూడండి, ప్రవీణ్ ఎలా వచ్చింది? బయట యాక్సెస్ చేసుకోగలుగుతున్నానా లేదా? ప్రవీణ్ని, దిస్ని కాదు, ప్రవీణ్ యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. ఎలాగా? ఆబ్జెక్ట్, బై యూజింగ్ ద ఆబ్జెక్ట్. అది యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇలాగా మనము దిస్ని అండ్ అదేవిధంగా మన న్యూ కీవర్డ్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు మనకి న్యూ డేట్, న్యూ ఎరే యూజ్ చేస్తాం కదా సార్. అవును, అప్పుడు కూడా దిస్ అనేది అప్లికేబుల్ అవుతుంది సార్? ఓన్లీ ఫంక్షన్స్ అయినా లేకపోతే మనం చేయనవసరం లేదు. ఆల్రెడీ డేట్ అండ్ అరే వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు ఆ రకంగా డెఫినేషన్. ఓకే, ఎక్కడైతే న్యూ కీవర్డ్ ఉంటుందో అక్కడ దిస్ ఆటోమేటిక్ వస్తుంది. ఎక్కడైతే న్యూ కీవర్డ్ ఉంటుందో దిస్ ఆటోమేటిక్ గా ఆ ఫంక్షన్ లో క్రియేట్ అవుతుంది, రిటర్న్ అవుతుంది బై డిఫాల్ట్. వెరీ గుడ్ ఆన్సర్. రిటర్న్ అవుట్ అవుతుంది, అది చాలా ముఖ్యం. రిటర్న్ అవ్వకపోతే మళ్ళీ కుదరదు, రిటర్న్ కూడా అవుతుంది. నైస్ 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 నైస్. ఓకే, ఈ రకంగా మనము బేసిక్గా ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దీన్ని క్లోజర్తో కలిపి మాత్రం లింక్ చేయకండి. యాక్చువల్గా దిస్లో జరిగేది క్లోజరే, మీకు తెలియకపోవచ్చు కానీ క్లోజర్ జరుగుతుంది అక్కడ. కానీ మీరు రెండింటిని కలిపి మాత్రం చూడకండి. చూసారా, బుర్ర పేలిపోద్ది. అంటే బుర్ర పేలిపోద్ది అంటే మీకు ఇబ్బందులు వస్తాయి, చాలా కష్టం ఆ రెండింటిని కలిపి అర్థం చేసుకోవడం. కొద్దిగా కొన్ని రోజులు మీరు మిగతావన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎంటైర్ జావా స్క్రిప్ట్ అనేది నేను కంప్లీట్ చేసేసాను, అయిపోయింది. క్లోజర్ అండ్ ఈ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి అంతా కూడా ప్రొసీజరే, అంతా. ఈవెన్ రియాక్ట్ కూడా నా ఉద్దేశంలో ప్రొసీజరే, అంతకుమించి అక్కడ నాకు చెప్పడానికి ఏమనిపించింది. ఎక్కడో ఒక్క చోట వస్తుంది అనమాట. మళ్ళీ రిడక్స్ చెప్పినప్పుడు ఒకసారి, హుక్స్ చెప్పినప్పుడు ఒకసారి నేను కొద్దిగా మీ బుర్రకి పరీక్ష పెట్టాలి. మిగతా డేస్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, అసలు అవన్నీ సింపుల్గా అయిపోతూ ఉంటాయి. దీస్ ఆర్ ద 2 టాపిక్స్ అండి, మెయిన్ టాపిక్స్. రేపు కూడా ఒక చిన్న టాపిక్ మాట్లాడతాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటోటైప్ చైన్. అది రేపు మనం డిస్కస్ చేద్దాం. హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్. ఓకే, మీరు చదవండి ఒకసారి javascript.info లో ఈ కాన్సెప్ట్ మీద, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ మీద, దిస్ మీద, న్యూ కీవర్డ్ మీద, సేమ్ నేను చెప్పిన, ఇన్ఫ్యాక్ట్ అక్కడ రాసినవి నేను చెప్తున్నాను. ఓకే, ఫ్లో చాలా బాగుంటుంది, మీరు చదవండి, డెఫినెట్గా చదివి రెడీగా ఉండండి. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.